సిలబస్ పరంగా చాలామంది విద్యార్థులకి ఒకసారి మనం గమనించినట్లయితే మనం మ్యాథమెటిక్స్ సిలబస్ని ఒక్కసారి గమనిస్తే మీరు జనరల్గా మ్యాథ్స్ కూడా ఏ విధంగా చూడొచ్చు మనము అని అంటే సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ అని చూడొచ్చు. నెంబర్ సిస్టంలో మనకి సంఖ్యల యొక్క పరిక్రియలు, సంఖ్యల యొక్క రకాలు, సంఖ్యలకు ఉండే గుణిజాలు, సంఖ్యలకు ఉండే భాజకాలు లేదా కారణాంకాలు, ఎల్సిఎంలు, హెచ్సిఎఫ్లు మరియు దానికి సంబంధించిన అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అండ్ దాంట్లో రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్, నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఏ విధంగా ఉంటాయో వీటన్నిటిని కూడా మనం చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మనకి ఫ్రాక్షన్స్ కానీ ఆ తర్వాత అర్థమెటిక్ అంటే మనము సబ్జెక్ట్ని కనుక డివైడ్ చేసుకుంటే మ్యాథమెటిక్స్ని ఓవరాల్గా మనము శాఖలుగా విభజించుకుంటే ఇప్పుడు సైన్స్ ఎట్లయితే మనము బయాలజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ఏ విధంగా అయితే డివైడ్ చేసుకొని ఉన్నామో మ్యాథమెటిక్స్ కూడా మనం అలాగే డివైడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా డివైడ్ చేసుకోవచ్చు అని అంటే సంఖ్యలకు సంబంధించిన పూర్తి అవగాహనని సంఖ్యా వ్యవస్థగా, నెక్స్ట్ నిత్య జీవితంలో ఉపయోగపడే మ్యాథమెటిక్స్ని మనము అర్థమెటిక్గా అంకగణితంగా, అదేవిధంగా వివిధ జామితీయ నిర్మితులకు సంబంధించి అంశాలని దాన్ని రేఖాగణితంగా లేదంటే జామితీగా మనం చూస్తాం, జామెట్రీగా చూస్తాం. ఆ తర్వాత జామితీయ నిర్మాణాలని కొలవడానికి ఉపయోగించే శాస్త్రంగా మనము క్షేత్ర గణితాన్ని చూస్తాం. సో ఈ విధంగా మనము జామితీయ నిర్మాణము రేఖాగణితమని, దాని తర్వాత వచ్చిన దాని యొక్క అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాటి కొలతలకు సంబంధించింది క్షేత్రగణితంగా మనం ఇక్కడ చూడడం జరుగుద్ది. ఆ తర్వాత మోడర్న్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్గా మనం గమనించినట్లయితే ఆల్జిబ్రా కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ట్రిగోనమెట్రీ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన స్టాటిస్టిక్స్ కానీ లేకపోతే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కానీ, ప్రాబబిలిటీ కానీ ఇవన్నిటినీ కూడా మనము క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది.